అసలు ఎంసీబీ అంటే ఏంటి? ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఒక చిన్న పరికరం. ఇప్పుడైతే మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయినా కానీ, ఓవర్లోడ్ అయినా కానీ మన ఇంటి వైరింగ్ ని కాపాడు దానంతటికి అదే కరెంట్ ని ఆఫ్ చేస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్న ఎంసీబీ బాక్స్ ని చూస్తే దాని మీద BCDKZ అని రాసి ఉంటది. అసలు ఆ అక్షరాలకి అర్థం ఏంటి? అవి ఏం చేస్తాయి? ఒకవేళ B అని ఉంటే అది రెసిస్టివ్ లోడ్ కి, అంటే లైట్స్, హీటర్స్, ఓవెన్స్, గీజర్, ఐరన్ బాక్స్. ఇది దానికి ఉన్న రేటింగ్ కరెంట్ కంటే 3 నుంచి 5 రెట్లకి ఎప్పుడు వస్తుందో అప్పుడు వెంటనే ఆఫ్ అవుతుంది. ఒక 10 amps ఎంసీబీ ఉంది అనుకుందాం. కరెంటు కొంచెం మాత్రమే ఎక్కువ అయితే, ఉదాహరణ 12 లేదా 15 amps అయితే ఎంసీబీ వెంటనే ఆఫ్ అవ్వదు. ఇది థర్మల్ ట్రిప్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. కొంత టైం తీసుకున్న తర్వాతే ఆఫ్ అవుతుంది. కానీ కరెంటు ఒక్కసారిగా 3 నుంచి 5 రెట్లు పెరిగితే, అంటే 30 నుంచి 50 amps అయితే ఎంసీబీ వెంటనే ట్రిప్ అవుతుంది. ఇది మ్యాగ్నెటిక్ ట్రిప్ సిస్టమ్ వల్ల మిల్లీ సెకండ్లలో ఆఫ్ అవుతుంది. అంటే చిన్న ఓవర్లోడ్స్ కి నెమ్మదిగా థర్మల్ ట్రిప్ సిస్టమ్, పెద్ద ఫాల్ట్స్ కి వెంటనే మ్యాగ్నెటిక్ ట్రిప్ సిస్టమ్. ఒకవేళ C అని ఉంటే అది ఇండక్టివ్ లోడ్, అంటే మోటార్స్, ఫ్యాన్స్, రెఫ్రిజిరేటర్, ఏసీలు. ఇది ఎక్కువగా మన ఇంట్లో చూస్తూ ఉంటాము, ఎందుకంటే మన ఇంట్లో అన్ని ఇండక్టివ్ లోడ్సే ఉంటాయి. ఇది దానికి ఉన్న రేటింగ్ కరెంట్ కంటే 5 నుంచి 10 రెట్లు ఎప్పుడు వస్తుందో అప్పుడు వెంటనే ఆఫ్ అవుతుంది. ఒకవేళ D అని ఉంటే అది హెవీ లోడ్ కి, అది 10 నుంచి 20 రెట్లు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆఫ్ అవుతుంది. ఒకవేళ K అని ఉంటే అది కంప్రెసర్స్ కి, పంప్స్ కి, అది 8 నుంచి 12 రెట్లు కరెంటు రాగానే వెంటనే ఆఫ్ అవుతుంది. Z అని ఉంటే సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ కి మరియు మెడికల్ డివైజెస్ కి, అది 2 నుంచి 3 రెట్లు ఎప్పుడు వస్తుందో వెంటనే ఆఫ్ అవుతుంది.